నేను ఆశపడ్డా నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయిన నా వెటనరీ కాలేజీని తీసుకపోను, తప్పైందని చెంపలేసుకొని నా కాలేజీ నాకు ఇస్తావేమో అని అనుకున్నా. నేను కనీసం నేను తీసుకుపోలేదని చెప్తావేమో అని అనుకున్నా. నీకు ఏ ముఖం ఉంది? ఇవాళ మా కేసీఆర్ గారు ఇచ్చిన వెటనరీ కాలేజీని గద్దలాగా నువ్వు కొడంగల్కు తనుకపోయి సిద్దిపేట ప్రజల నోట్లో మట్టి కొట్టి మా జిల్లాకు అన్యాయం చేసి ఇంకా సిద్దిపేట ప్రజల ఓట్లు అడిగే హక్కు నీకున్నదా? నువ్వు తీసుకుపో కొడంగల్లో కొత్తది పెట్టుకో, నేను అద్దంటున్నానా? నా సిద్దిపేట విద్యార్థులకు ఎందుకు అన్యాయం చేస్తావు? నా ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తావు? నా ప్రజలకు అన్యాయం చేసి నా ప్రజల గొంతు నొక్కి నా కాలేజీని ఎత్తుకపోయి ఇంకా ఏ ముఖం పెట్టుకొని నా ప్రజల ఓట్లు అడుగుతావు నువ్వు అని నేను అంటా ఉన్నా. 150 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను ఇలా సిద్దిపేట నిధులను నువ్వు రద్దు చేసినావు, నిధులు వెనక్కి తీసుకున్నావు. మా మెదక్ల రద్దు చేసినావు, మా గజ్వేల్ల రద్దు చేసినావు, మా దుబ్బాక నిధులు రద్దు చేసినావు. మా జిల్లా నోరుగొట్టి ఇంకా నీకు సిగ్గు లేకుండా మా జిల్లా ఓట్లు అడుగుతున్నావా అని నేను అడుగుతున్నా. ఇలా ఆయన గారు జిల్లా రద్దు చేస్తా అంటుండు. సిద్దిపేట జిల్లా రద్దు చేసే కుట్ర చేస్తున్నావు. నువ్వే స్వయంగా చెప్పినావు కమిషన్లు వేస్తున్నాం, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్తున్నారు. మొన్న నువ్వు వరంగల్లో ఉన్నప్పుడు నువ్వు డయాస్ మీద ఉన్నప్పుడే అక్కడ మీ కాంగ్రెస్ నాయకులు జిల్లాలు తక్కువ చేయాలని మాట్లాడితే నువ్వు సప్పట్లు కొడుతున్నావు, ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు. అంటే జిల్లాలు రద్దు చేసే కుట్ర చేస్తున్నావు. ఇవాళ సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. దశాబ్దాల పోరాట ఫలితం, కేసీఆర్ గారి కృషి ఫలితం మన సిద్దిపేట జిల్లా. అంటే నువ్వు ఏ జిల్లా తీసేస్తావు? మెదక్ జిల్లా తీసేస్తావా? సంగారెడ్డి జిల్లా తీసేస్తావా? మా సిద్దిపేట జిల్లా తీసేస్తావా? భూపాలపల్లి జిల్లా తీసేస్తావా? ములుగు జిల్లా తీసేస్తావా? నాగర్ కర్నూలు తీసేస్తావా? సూర్యాపేట తీస్తావా? కొత్తగూడెం తీస్తావా? ఏ జిల్లా తీస్తావు? జిల్లాలు తీసి అభివృద్ధిని ప్రజలకు దూరం చేస్తావా? కేసీఆర్ పరిపాలన వికేంద్రీకరణ చేస్తే నువ్వు కేంద్రీకరణ చేస్తావా? మా జిల్లా ఊడవీకుతా అన్నందుకు మా జిల్లా ప్రజలు నీకు సిద్దిపేటలో ఓటేయాలనా? సిద్దిపేట ప్రజలారా ఆలోచించండి. మన జిల్లాను తీసేస్తా అంటుండు, జిల్లాలు లేకుండా చేస్తా, జిల్లాలను తక్కువ చేస్తా అని రేవంత్ రెడ్డికి ఓటేస్తే ఆయన మన జిల్లా తీసేస్తాడు. తస్మాత్ జాగ్రత్త. మన జిల్లాలు తీస్తా అని మన ఆత్మగౌరవ ప్రతీక మన కేసీఆర్ను అవమానపరిచి అగౌరవపరిచిన రేవంత్ రెడ్డికి 13వ తేదీ మీ ఓటుతోనే తగిన బుద్ధి చెప్పాలని, గుణపాఠం చెప్పాలని ఈ జిల్లా ప్రజలకు నేను పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.